తెలంగాణ గట్టు మీద ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఏ టీం బి టీం బస్తీమే సవాల్ అంటున్నాయి. ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముగ్గురు నేతలపై 20 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా మాటల దాడి చేశారు. సీఎంపై నిరసన వ్యక్తం చేస్తే పార్టీపై నిరసన వ్యక్తం చేసినట్టే అన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఫైట్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసమ్మతి గళం వినిపించిన కొండా సురేఖ, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వరం పెంచడం టాక్ ఆఫ్ 2 స్టేట్స్ గా మారింది. అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు గానీ ఎప్పుడు అసమ్మతి గళమేనా అంటూ ఆ ముగ్గురుపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు 20 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. వారిపై ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతురు వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదన్నారు కాంగ్రెస్ నేతలు. కొండా సురేఖ జిల్లాలో ఒక్క లీడర్తోనైనా సామరస్యంగా ఉన్నారా అని ప్రశ్నించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గొడవలు పడడం, సారీ చెప్పడం ఆమెకు అలవాటైపోయిందన్నారు. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మాకాడ. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు. కొద్దిగా గొప్ప సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఏదనుంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా. సీఎంను విమర్శించడం అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమేనన్నారు మరో ప్రభుత్వ విప్ వేముల వీరేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. ప్రతిపక్షాలకు మేలు చేసేలా మాట్లాడడం సరికాదన్నారు బాలునాయక్. మీరు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇవ్వడం అంటేనే మీరు మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలన్నటువంటి కుట్రను, ప్రతిపక్షాల ఆలోచనల్ని మీరు అమలు చేస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెంబర్ 1 పొజిషన్ నుంచి వదిలిపెట్టుకుంటే ఇప్పుడు ఎవరున్నా ఆయన మంత్రివర్గంలో కానీ ఎవరు కానీ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను పెద్దగా ప్రత్యేకంగా వాళ్ళ పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే ముందు నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఆయారాం గయారాం వాళ్ళ స్వార్థం కోసం వస్తారు. వాళ్ళని ముందర పెట్టేసి వాళ్ళ దగ్గరికి పొమ్మంటే వాళ్ళ ఆత్మగౌరవం చంపుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా పోరు. మేము అధిష్టానాన్ని కానివ్వండి, ఇంకా వేరే ఏది కానివ్వండి, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా, జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే, ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అది కూడా చెప్పినాం. అప్పుడు కూడా మేము స్పందించినాం. మీరు విన్నారో లేదో కానీ మేము అప్పుడు కూడా స్పందించినాం. మేము వ్యతిరేకంగా పోయి రోడ్డు మీద కూర్చొని మాట్లాడినాం. అక్కడ మునుగోడు బై ఎలక్షన్లో కూడా పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన వాడ. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దని ఎవరే కానీ నేను అదే మళ్ళీ చెప్తున్నా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇలా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్లు, మేము ఇప్పుడిప్పుడు రాజకీయాలు వచ్చాం, మొదటిసారిలో ఎమ్మెల్యేగా నేను అయినా, వాస్తవంగా మీ యొక్క సంస్కృతి, మీ కల్చర్ చూసి మేము నేర్చుకోవాలి.
ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఖతం చేసే ప్రయత్నంలో వీరంతా కూడా చేస్తున్న తతంగం అంతా కూడా చూస్తున్నాం. మరోవైపు 20 మంది ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై తాను ఇప్పుడు స్పందించబోనన్నారు మంత్రి కొండా సురేఖ. ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చాక మాట్లాడతానన్నారు. తాను చెప్పాల్సింది ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి చెప్పేశానన్నారు.